శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. సింహరాశి వారికి మనం గమనించినట్లయితే షష్టమంలో రవి సంచారం అనేది యోగకారకంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ యొక్క వారంలో మనం చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికి షష్టమంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతు అంత యోగాన్ని ఇవ్వట్లేదు, కానీ రవి అంత మంచి యోగాన్ని ఇవ్వడానికి మంచి స్థానంలోకి మకరంలోనే కొనసాగుతూ ఉన్నాడు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త బిజినెస్ ఆరంభించాలి, కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలి అనే ఆలోచనలు అనేది మొదలవుతాయి. వృత్తిపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి పనిలో అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ వేరే చోట ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. నేను చేసేటువంటి వృత్తిలో మంచి కాన్ఫిడెన్స్ ఉంది, నాకు దానిలో సక్సెస్ అవ్వగలుగుతాను ఒక నమ్మకం మీ మీద మీకు వస్తుంది. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. దూర ప్రాంత ప్రయాణాల్లో చేయాలనుకుంటారు. విద్యార్థులకు కూడా దూర ప్రాంత ప్రయాణం అనేది సూచిస్తున్నది. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మానసిక చింత అనేది దూరంగా అవుతుంది. ఈ యొక్క రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే గురువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా ఒక ఉద్యోగం వదిలినా సరే ఇంకొక వృత్తిలోకి వెళ్ళటానికి, అలాగే వ్యవసాయంలో అనుకూలత కోసం కూడా గురువు యోగిస్తున్నాడు అన్నమాట. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కొత్త ఆపర్చునిటీస్, కొత్త భాగస్వామ్యాలు అనేవి ఏర్పడటం అనేది జరుగుతుంటుంది. భాగస్వామ్యాల విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీ యొక్క సొంత జాతకాన్ని 1-2 సార్లు చూపించుకున్న తర్వాతే భాగస్వామ్యంలోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అన్ని జాతకాల్లో వచ్చేటప్పటికే భాగస్వామ్యం అనేది యోగించదు. మరియు అదే విషయంలో చెప్పాలంటే మిగతా విషయాలు చూసినట్లయితే పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదు. ఈ రాశి వారికి అధికమైనటువంటి ధన వ్యయాన్ని కూడా సూచిస్తున్నాడు. అంటే ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే విధంగా ఉంది. పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది. పోటీ పరీక్షల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలించే విధంగా ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా పూర్తిగా ఉంటాయి. వేరే వారు ఎన్ని మాట్లాడినా సరే నేను సాధించగలుగుతాను, నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే నమ్మకం అనేది ఇక రాశి వారికి పొందగలుగుతాను. దానికి ముఖ్యంగా రవి అన్నమాట. రవి జన్మ రాశ్యాధిపతి అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో తను మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాడు, షష్టమంలో ఉన్నాడు. తద్వారా సింహరాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తిలో కానీ లేకపోతే రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కానీ మీకు పూర్తి సంకల్పంతో చేయగలుగుతారు అన్నమాట. పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. గురువు మే వరకు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. ఇక రాశి విద్యార్థులకి అనుకూలిస్తాడు అన్నమాట. ఇక రాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే కేతువు ధనస్థానంలో అంత అనుకూలంగా లేడు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు అంత యోగ్యకారకంగా లేరన్నమాట. మరియు అదేవిధంగా మనం మిగతా విషయాలు చూసినట్లయితే ఇక రాశి వారికి మిగతా స్థానాలు కూడా అంత కొన్ని స్థానాలు అనుకూలంగా లేవు. పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలంగా లేడు కాబట్టి రాహుగ్రహ కవచాన్ని పఠిస్తే దాంపత్య జీవితంలో అనుకూలంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రాశి వారికి గోచార రీతి. అలాగే కేతుగ్రహ కవచాన్ని పండించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దాంపత్య జీవితంలో, ధన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో. అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యం కోసం, పిల్లలకి ఎదుగుదల కోసం, పిల్లల గురించి ప్రయత్నాలు చేసేవారు కుజుడు అనుకూలత లేడు కాబట్టి కుజగ్రహ కవచాన్ని కానీ కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార ఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచార రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.